ఏంటి మమ్మీ ఎవడీడు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను అమెరికాలో ఒహాయో స్టేట్లో ఉన్న పుటిన్ బే ఐలాండ్ ఎలా ఉంటుంది, దాని డీటెయిల్స్, క్రూజ్కి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రైస్ ఎంత, మా మెమరీస్, గోల్ఫ్ కార్ట్స్ రెంట్ చేయడం, వాటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూస్తే మేము ఫెర్రీలో వెళ్తున్నాం. 2 పోర్ట్స్ నుంచి ఉంటాయి ఫెర్రీస్, పోర్ట్ క్లింటన్ అండ్ శాండర్స్కి. ఇవి ఒహాయో స్టేట్స్లో ఉన్నాయి పోర్ట్స్. టికెట్ ప్రైసెస్ వచ్చేసి $24 వన్ వేకి, కానీ మనం రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే రిటర్న్ టికెట్ $16 అవుతుంది. సో 24 + $24 48 అవుతుంది. కాబట్టి ఈ రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మనకి ఒక $8 సేవ్ అవుతాయి అన్నమాట. బికాజ్ వెళ్ళేది 24 ఉంటుంది, వచ్చేటప్పుడుది డిస్కౌంట్లో $16కి వస్తుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోవచ్చు. అందులో ఫెర్రీ టికెట్స్ ఎవరికైనా వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే చెక్ చేయండి. పోర్ట్ ఎంట్రీ దగ్గర కౌంటర్లో కూడా ఇస్తారు టికెట్స్. బట్ మనకు కావాల్సిన టైంకి, మనం వెళ్ళే టైంకి లేకపోతే ప్రాబ్లం లేకుండా ముందే బుక్ చేసుకోవడం బెస్ట్ కదా. మనం ఇక్కడ చూస్తుందంతా ఫెర్రీ రైడ్ అనమాట. మనకి 25 మినిట్స్ పడుతుంది పోర్ట్ క్లింటన్ నుంచి పుటిన్ బే ఐలాండ్కి. మనం చూస్తున్న ఈ హౌసెస్ అన్నీ ఐలాండ్లోవే. మీకు ఐలాండ్ రీచ్ అయ్యాక ఉంటాయి, అక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ మనం పుటిన్ బే ఐలాండ్ రీచ్ అయ్యాము. ఇప్పుడు కనిపించేది ఐలాండ్ పోర్ట్. ఇదే ఇప్పుడు మేము వచ్చిన ఫెర్రీ. ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్ లాగా, దాని కింద అంతా క్యూలో జనాలు నుంచొని ఉన్నారు. అది రిటర్న్ ఫెర్రీ కోసం. అంటే ఇప్పుడు మనం పుటిన్ బే ఐలాండ్లో ఉన్నాం కదా, అది రిటర్న్ పోర్ట్ క్లింటన్ ఆర్ శాండర్స్కి వెళ్ళే వాళ్ళు అలా క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా గోల్ఫ్ కార్ట్స్, దాంట్లో మేము ఒక 4 సీటర్ అండ్ ఒక 6 సీటర్ రెంట్ చేసాము. అదే ఆ రెంటల్ స్టోర్కి మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మేము అక్కడ పిక్ చేసుకోవడానికి ముందే మా ఫ్రెండ్స్ అండ్ మేము అంతా ఆన్లైన్లో కలిసి బుక్ చేసేసుకొని వచ్చాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ గోల్ఫ్ కార్ట్స్ ఇన్ పుటిన్ బే అని కొడితే వెబ్సైట్స్ వచ్చేస్తాయి అనమాట. ఆ లింక్స్ వచ్చేస్తాయి, వాటిలో వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవడమే. గోల్ఫ్ కార్ట్స్ అనే కాదు, మీరు బైక్స్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కార్ తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళచ్చు ఫెర్రీలో, బట్ దానికి తగ్గట్టు ఫెర్రీ బుక్ చేసుకోవాలి ముందే. మేము వెళ్ళింది మంచి సన్నీ డే రోజు. అండ్ చూసారా ఇక్కడ గోల్ఫ్ కార్ట్ రెంటల్స్కి ఎంత పెద్ద క్యూ ఉందో. మాకైతే ఒక ½ అన్ అవర్ పైనే పట్టింది. ఇక్కడ మేము ఆల్రెడీ బుక్ చేసుకొని వచ్చాము. అవి ఇక్కడ మన లైసెన్స్ అండ్ మన క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ తీసుకొని మనకి కీస్ ఇచ్చి ఒక గోల్ఫ్ కార్డ్ అలాట్ చేస్తారనమాట. ఈ క్యూలో ఈ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఇలా మా ఫ్రెండ్స్ ఇట్లా వీడియోస్ అయితే చేస్తున్నారు, ఫన్నీ వీడియోస్. సో ఇక్కడైతే మనకి ½ అన్ అవర్ తర్వాత గోల్ఫ్ కార్ట్ అలాట్ చేసేసారు. ఒకటి 4 సీటర్, ఒకటి 6 సీటర్. మాకు వచ్చేసి ఒకటి 4 సీటర్ది $80 అండ్ 6 సీటర్స్ది $100 పడింది గోల్ఫ్ కార్ట్. అది పర్ డేకే ఇస్తారనమాట, అవర్స్ ప్రకారంగా లేదు. అక్కడ గోల్ఫ్ కార్ట్స్ తీసుకున్నాక మేమైతే విజిటర్ సెంటర్కి వచ్చాము. బికాజ్ ఐలాండ్కి అయితే వచ్చేసాం, కానీ ఇక్కడ ఏది వ్యూ పాయింట్స్, ఏది మస్ట్ విజిట్ చేయాలి ఐలాండ్లో అనే ఐడియా మాకు లేదు. బికాజ్ ఇది మాకు ఫస్ట్ టైమే. సో అందుకని విజిటర్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఒక మ్యాప్ ఇస్తారనమాట. ఇది వ్యూ పాయింట్స్, ఈ లొకేషన్స్ చూడాలి, ఇవి బ్యూటిఫుల్గా ఉంటాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. సో అందుకని మేము విజిటర్ సెంటర్కి అయితే వెళ్ళాం. విజిటర్ సెంటర్కి వెళ్ళి ఏ ప్లేసెస్ చూడాలి పుటిన్ బే ఐలాండ్ అని తెలుసుకున్నాం. కానీ దానికంటే ముందు ఒకసారి ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు ఇలా గోల్ఫ్ కార్ట్స్లో వెళ్తున్నాం మేమైతే. చూసారా ఎంత గ్రీనరీ ఉందో, చాలా బాగుంది, హ్యాపెనింగ్ ఉంది. ఒక వీకెండ్ గెట్ అవేకి మంచి ప్లేస్ పుటిన్ బే అని చెప్పచ్చు. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది. మేము ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది అనిపించింది. మేమంతా మాస్టర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు అందరూ. బట్ స్టిల్ అందరూ వెళ్దాము అనగానే ఇట్లా కలవడము, రావడము, ఇట్స్ ట్రూలీ ఏ బ్లెస్సింగ్. చాలా బాగుంటుంది వాళ్ళతో ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేసినా కానీ. చూసారా 7 సముద్రాలు దాటి అమెరికా వచ్చినా కానీ మన భారతదేశాన్ని అయితే మర్చిపోలేదు.
అండ్ అలా తిరిగేశాక కొంచెం సేపు ఇక్కడ ఆత్మారాముడు అయితే పిలిచేశాడు. సో ఫస్ట్ ఆత్మారాముని శాంతింపజేయాలని ఇలా మేము తినడానికి వచ్చాము. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఇక్కడ తినడం అయిపోయాక ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఐలాండ్లో అని స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న స్టోర్స్ అన్నీ ఐదర్ రెస్టారెంట్స్ ఆర్ క్లోతింగ్ స్టోర్స్. ఇక్కడ బట్టలు కొనాలంటే ఆబ్వియస్లీ ఐలాండ్ మీద చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ సోవర్నీస్ స్టోర్స్ అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, వచ్చినందుకు గుర్తుగా కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను కూడా అందులో ఒకదాన్ని. మీరు కూడా అయితే కింద కమెంట్ చేసేయండి. సో అలా ఐలాండ్ అంతా తిరుగుతూ మేమైతే పుట్టిన్ బే సైన్ దగ్గరికి వచ్చేసాము. ఈ పుట్టిన్ బే సైన్ దగ్గర కొన్ని పిక్చర్స్ తీసేసుకొని ఇంకా మేము మాన్యుమెంట్ దగ్గరికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇది పుట్టిన్ బే ఐలాండ్ మాన్యుమెంట్. ఇందాక నుంచి మీకు ఐలాండ్ అని చెప్తున్నాను వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి. బట్ ఇది అసలు ఏ లేక్ మీద ఉందో నేను చెప్పలేదు. ఇది లేక్ ఈరీ మీద ఉంది. ఈ మాన్యుమెంట్కి ఆపోజిట్ సైడ్ అంతా చూసారా లేక్ వ్యూ ఉంది. ఇట్లా మొత్తం అదంతా డ్రైవ్ అనమాట. మనం గోల్ఫ్ కార్ట్స్లో అట్లా జస్ట్ డ్రైవ్ లేక్ చుట్టూతా డ్రైవ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. హాయ్ గైస్, మా అక్క డ్రైవ్ చేస్తుంది, మేము వెళ్తున్నాము. ఇదిగోండి మా అక్క. హాయ్ సే హాయ్. వెనక్కి తిరిగి వదిలే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్ సార్ అక్క. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది అంతా ప్రైవేట్ హార్బర్ అనమాట. ఇక్కడ మనకి ఇన్ కేస్ మనకి ఓన్ బోట్స్ ఉంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ డాక్ చేసుకోవచ్చు. ఇవి ఐదర్ ఐలాండ్లో ఉన్న వాళ్ళవి కావచ్చు, లేకపోతే మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెకేషన్కి వచ్చిన వాళ్ళవి కావచ్చు. అంటే మనం వెకేషన్కి వచ్చాము బట్ మనకైతే ప్రైవేట్ బోట్ లేదు. బట్ ఇన్ కేస్ ఉన్నవాళ్ళు ఇక్కడ డాక్ చేసుకొని రెంట్ కట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు వాడుకుంటారు అనమాట. ఇదంతా సన్సెట్ టైంలో తీసిన వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ హౌజెస్ అన్నీ ఐలాండ్ మీద ఉన్నవి అని ఫెర్రీలో వచ్చేటప్పుడు. సో అవే ఈ హౌజెస్ అన్నమాట. ఇవంతా కొన్ని ఏమో ఎయిర్బిఎన్బీస్, కొన్ని ఏమో లోకల్ నేటివ్స్ అండ్ కొంతమంది ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తారో ఐలాండ్లో వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా డైలీ ఫెర్రీలో వెళ్ళి రాకుండా. సో వాళ్ళవి కూడా అంట. ఇక్కడ మేము కనుక్కున్నాము. ఇది సన్సెట్ వ్యూ. ఇక్కడ మేము రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో తీసినప్పుడు టైం వచ్చేసి 9:30 PM అవుతుంది. చాలా బాగుంది కదా వ్యూ. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఇదండి మా పుట్టిన్ డే వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.